2026 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా ప్రారంభించిన భారత జట్టు అంచనాలకు తగ్గట్లుగానే ఫైనల్ కు దూసుకొచ్చింది. అయితే పాకిస్తాన్ తో గ్రూప్ మ్యాచ్ మినహాయిస్తే మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ హోమ్ టీం నుంచి ఫ్యాన్స్ ఆశించిన టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 253 పరుగుల భారీ స్కోరు చేసిన భారత జట్టు 7 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఇక ఇప్పుడు ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే న్యూజిలాండ్ పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా టీ20లో టీమిండియా 18 మ్యాచ్ల్లో గెలిస్తే న్యూజిలాండ్ 11 మ్యాచ్ల్లో గెలిచింది. అయితే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం న్యూజిలాండ్ ని ఇప్పటిదాకా ఓడించలేకపోయింది భారత్. అది కాకుండా అహ్మదాబాద్ లో జరిగిన ఐసీసీ మ్యాచ్ లో టీమిండియాకు ఎదురైన అనుభవాలు భారత అభిమానులను భయపెడుతున్నాయి. దీనికి తోడు ఫిన్ అలెన్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ మ్యాచ్ లో 33 బంతుల్లో 10 ఫోర్లు 8 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఫిన్ అలెన్ బాదుడు కారణంగా 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించేసింది న్యూజిలాండ్. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియాను హెచ్చరించాడు సౌరవ్ గంగూలీ. ఒకవేళ టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి 250కు పైగా స్కోరు బాదినా కూడా ఫిన్ అలెన్ అవుట్ చేయకపోతే అంత పెద్ద టార్గెట్ కూడా చిన్నదైపోతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ఎక్కువసేపు క్రీజులో ఉంచకూడదని, అంతేకాకుండా టీమ్ సీఫర్ట్ ను కూడా త్వరగా అవుట్ చేయాలని సౌరవ్ గంగూలీ సూచించాడు. ఒకవేళ న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసినా కూడా ఆ ఇద్దరు డేంజర్ బ్యాటర్లను అవుట్ చేయాలని టీమిండియాకు సూచించాడు.